ఏండ్లు అవుతుంది నా 10 ఏండ్లు అవుతుంది నీళ్ళు రాక ఎన్నాళ్ళని ఇట్లా మేము మోసుకోవాలంటే మోసుకునే చేత కాదు ట్యాంగీలు రావు ట్యాంగీలో ఉండే వాళ్ళకే పంపిస్తారు సంపులు గుంతలకి పంపిస్తారు మాకు ఇరుసంటే ఎందుకు ఇరుసారన్నా చెప్పి ఎన్నాళ్ళని ధర్నా చేయాలి రోడ్లు ఎక్కాలంటే మా చేత కాదు మాకు ఇండ్లకు నీళ్ళు ఇడ్చాల అది కూడా ఎక్కి దిగాలి అన్ని ఎక్కి దిగినాం రోడ్లు ఎక్కుతున్నాం అన్ని ఎక్కుతున్నాం ట్యాంగీలు కడగా కొట్లాడుతున్నాం ఇంటి పక్కల ఇంట్లో అయిన వాళ్ళు కానీ కొట్లాడుకుంటాం నిష్ఠూరాలు అవుతాము ఎన్నాళ్ళు అని చెప్పండి నా మాకు నీళ్ళు న్యాయం అనేది తెస్తారా తెంచరా ధర్నా చేస్తే ఇస్తారు లేకపోతే లేదు నీళ్ళు లేవు పొలాలకే కావాలి మాకు నీళ్ళు మాకు ట్యాంగీలు అంటే వద్దు. ఎన్ని రోజుల నుంచి నీళ్ళు రావడం లేదు? 2 నెలలు ఏందన్నా 2 నెలలు 3 నెలలు అవుతుంది మంచి నీళ్ళు రాక 2 నెలలు 3 నెలలు ఉప్పు నీళ్ళు కానీ లేదు ఉప్పు నీళ్ళు కానీ 2 నెలలు అవుతుంది కసువు బండి కానీ రాలే కాలువలు కానీ ఊడ్చేకి రావడంలే కాలువలు ఉడిసేకి రావడంలో ఏమే కానీ లేదు దోమలు అట్లే రేపొద్దు మాకు జ్వరాలు వచ్చి ఎవరు చూపిస్తారని చెప్పండి గుడ్డారేస్ లో ఉన్నాం లేకపోతే మేడన్న అడవిలో ఉండామా నంబర్ 2 స్కూల్ కాడనా నంబర్ 2 స్కూల్ కాడ వీళ్ళే సరిగ్గా రావడం లేదు ఎవరు పట్టించుకోవడం లేదు వస్తే ఫోన్ చేస్తే కమిషనర్ చేయండి అంటారు వాళ్ళకి చెప్తేనే లేకుంటే ఎవరు పట్టించుకోరు ట్యాంకర్లు వస్తే ఇళ్ళ పక్కన కొట్లాడాలా మేము కొట్లాడాలా ఆ నీళ్ళ కోసం ఒక ట్యాంకర్కి వచ్చేసి 5-6 ఇండ్లు అయితే ఎక్కడి నుంచి వెళ్తాయి నీళ్ళు సరిగ్గా ఉప్పు నీళ్ళు రావు సరిగ్గా వస్తే 3 నెలలు వస్తాయి 4 నెలలు అంతవరకు నీళ్ళే రావు ఉండే వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు డబ్బులు ఉంటే కొనుక్కుంటారు లేని వాళ్ళు ఎక్కడి నుండి తీసుకొస్తారు ఎక్కడైనా ఎత్తుకొచ్చుకుందామంటే పైపులు పోయినాయి ఏడన్నా పైపులు పోయినాయి అంటారు బోర్లు పోయినాయి మా సందుకు వచ్చే లోపల అసలు పైపులు పోయినాయి అంటారు ఎన్ని రోజులని ఇట్లా ఎవరు పట్టించుకోరు ఏమన్నా అంటే మున్సిపాలిటీకి పోండి అంటారు వాళ్ళకి వస్తే ధర్నా చేస్తే వస్తాయి లేకుంటే రావు మాకు నీళ్లు మీరే మాకు న్యాయం చేయండి.